మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని ప్రతిష్ఠించినటువంటి రాము గారు అలాగే హరి గారు మన ఎల్లమ్మ తొగ్గులో గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి వీరి టీంని బృందాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి ద్వారా వారికి శాలువాతో పాటు ఒక మొక్కను అందజేసి ఈరోజు వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసేదానికి మేము మండపం దగ్గరికి రావడం జరిగింది. మరి ఎక్కడైతే పర్యావరణము రక్షించబడుతుందో అక్కడ కోటి ప్రాణి కూడా సురక్షితంగా రక్షణగా ఉంటుందని ఒక ఉద్దేశంతో మరి మట్టి వినాయకుని ప్రతిష్ఠించినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడుండే జనరేషన్లో మరి కాలుష్యం, నీరు కాలుష్యము, గాలి కాలుష్యము, అలాగే మట్టి కూడా కాలుష్యం అవుతున్న ఈ సందర్భంలో మరి గత 30 సంవత్సరాలుగా వీరు చేస్తున్నటువంటి ఒక చైతన్యవంతమైన కార్యక్రమం ఈ వినాయకుని ప్రతిష్ఠించడం. అందులోనూ మట్టిని వినాయకుని ప్రతిష్ఠిస్తూ మరి అందరికీ ఆదర్శంగా మరి ఉంటూ పర్యావరణాన్ని మనము కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనము కాపాడబడతాము అనే ఒక సదుద్దేశంతో వీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము సంతోషిస్తూ పర్యావరణ పరిరక్షణ సమితిలో ద్వారా వారిని అభినందిస్తున్నాము. రాబోయే కాలంలో మరి వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా మండపాల్లో కూడా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించే విధంగా మీ ఆదర్శవంతమైన ఈ సదుద్దేశం కొనసాగాలని, మిగతా వారు కూడా మట్టి వినాయకుని ప్రతిష్ఠించి మన పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రత్యేకంగా రాము అన్నకి అలాగే హరి అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్. గుంతకల్ పట్టణ ప్రజలకి ముందుగా రాము హరి గ్రూప్ వారి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులైనటువంటి ఆనంద్ మరియు అరుణ్ వాళ్ళ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మాకు వచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మేము వాళ్ళ కోసం ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గుంతకల్ పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి మండపాలు పెడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది నిషేధించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని, ప్రకృతిని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులతో వినాయకుని పూజింపజేసి అందరికీ మానవాళికి అందరికీ ఉపయోగపడాలని మేము మరీ కోరుకుంటూ పర్యావరణ కమిటీ సభ్యుల తరపున మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాత గుంతకల్లో దళితవాడ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి బ్లాక్ స్క్వాడ్ వారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా, అంటే ఇది రెండోసారి మట్టి వినాయకుడిని నిమజ్జనం ప్రతిష్ఠించారు. అలాగే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మరి వారు ఏదైతే మట్టి వినాయకుడు అయితే పర్యావరణానికి రక్షణగా ఉంటుంది, కాపాడుకునే అవకాశం ఉంటుందని వారు చేసిన ఈ మంచి సదుద్దేశం చాలా స్ఫూర్తిదాయకం. మిగతా మండపాలు గాని మనం గాని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మట్టి వినాయకుడిని మాత్రం ప్రతిష్ఠించేలాగా మన మండపాల్లో మట్టి వినాయకుడితో శోభామానంగా మన వినాయక చవితి వేడుకలను జరుపుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో అంటే మనకి ఇప్పటికే గ్లోబలైజేషన్ ఎక్కువైపోయింది, కంపెనీలు లేదా కాలుష్యం ఎక్కువైపోయింది, మట్టి పొల్యూషన్ అయిపోయింది, గాలి పొల్యూషన్ అయిపోయింది, మరి చెట్లు నరికి వేయబడుతున్నారు. ఇలాంటివన్నీ అరికట్టాలంటే మనం మొక్కలు నాటాలి. అట్లనే ఈ మట్టి వినాయకులు మాత్రమే పూజిస్తేనే పర్యావరణానికి, నీటికి, మరి పొలాలకు కూడా మంచిదని పూర్వీకుల నుంచి చెప్తున్న మాట ఇది. అలాంటి మంచి ఉద్దేశంతో మీరంతా ఈ మట్టి ప్రతిమను, వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించినందుకు మీ అందరినీ అభినందిస్తూ చాలా సంతోషిస్తూ ఈరోజు మరి పర్యావరణ పరిరక్షణ సమితి ద్వారా మీ అందరినీ సన్మానించుకోవడం చాలా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ